మీ పొయ్యి కూడా ఇట్లా చిన్నగా వస్తే దానికి రీజన్ ఇంటర్వ్యూ చేసుకోవాల్సింది ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. ఇంత దూరం వచ్చినాక బిస్కెట్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో ఇంతకుముందుకే లేచిన ఫ్రెష్ అప్ అయిపోయినా. ప్రజెంట్ మీరు చూడొచ్చు చాయ్ రొట్టెలు అయితే కానిచ్చేస్తున్నాం. సో ఈరోజు ఒక చిన్న ప్లానింగ్ అయితే ఉంది. కోహిల్ వచ్చేసి 2-3 రోజుల నుంచి ఈత కొడతా నేర్పిస్తూ ఉండు. ఇలా పోదాం, పోయి మనకి ఈత నేర్పడానికి ట్రై చేద్దాం. కోహిల్ కూడా దుంకుతా అంటుండే, వేసుకుంటా అంటాడు. కానీ నిహాల్ కూడా సప్పులేదు, వాని కూడా పట్టుకోపోతా. చాయ్ తాకుండా చెరువు సైడ్ చూస్తే చెరువులో బాధలేస్తుర్రు. సో ఇలా వదిలేస్తారు అంటే మేబీ రేపు తీస్తారు. సో రేపు ఫిష్లు తెచ్చుకోవాలి. తిని చాలా రోజులు అవుతుంది. అక్కడ మార్కెట్లలో అక్కడిక్కడ తెచ్చుకునే వాళ్ళు ఫ్రెష్గా మన ముందు బట్టినే తీసుకొని తింటే బాగుంటుంది కదా. ఇది వరకు ఎన్ని బుడ్డీలు చేంజ్ చేసినా మంచిగా పట్టింది, ఇవాళే వాడతలేదు. కానీ ప్రాబ్లం వచ్చేసి రెగ్యులేటర్. అది ఎట్లా తెలిసిందంటే సేమ్ రెగ్యులేటర్ ఇంకోటి ఉన్నది. ఈ రెగ్యులేటర్ అయితే వాడుతుంది. మెకానిక్లో రేగా ఈ పైప్ తీసేసి ఆ పైప్ వేయరు. రెగ్యులేటర్ దగ్గర తీసేద్దామంటే రెగ్యులేటర్ దగ్గర వస్తలేదు. సో ఇది వస్తలేదు, పైప్ కూడా పాత అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు పైపే చేంజ్ చేస్తాను. యాక్చువల్గా ప్లానింగ్ వచ్చేసి బుడ్డి బయట పెట్టిద్దామని చెప్పేసి ఆలోచన ఉండే. ఈసారి అయితే అది కూడా హోల్ చేపించి బయట బుడ్డి పెట్టుకుని ఏదైనా సెటప్ చేయాలి. మొత్తానికి అయితే సెటప్ కంప్లీట్ అయిపోయింది. పొయ్యి కొద్దిగా చిన్నగా వస్తుంది అనమాట. మీ పొయ్యి కూడా ఇట్లా చిన్నగా వస్తే దానికి రీజన్ ఇంటర్వ్యూ చేసుకోవాల్సింది ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. దీని వెనక ఒక పైప్ ఉంటుంది అనమాట. దానిలో ఒక చీమలు దొరుకుతూ ఉంటాయి. ఆ చీమలు దొరకడం వల్ల అట్లా అవుతుంది. నేను తీసిన కదా స్క్రూ, దీంట్లోకి వెళ్ళి మనకు గ్యాస్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఆల్రెడీ ఏమో ఇరికింది, నాకు కనబడుతుంది. దాన్ని ఒక్కదాన్ని క్లియర్ చేసుకుంటే మనకు గ్యాస్ ఈజీగా పాస్ అవుతుంది. ఇంతమంది వచ్చిందానికి ఇప్పుడు వచ్చిందానికి మీరు తేడా చూడొచ్చు. తమ్ముడు ఏడ్రా, అచ్చా ఇట్లేడు కొట్టి అన్నేడ్రా. బాబాలు వచ్చింది. వీళ్ళు ఇన్ని రోజులు ఏవో వీడియోలు చూద్దరు, మన బ్లాగ్లో చూస్తారు ఇప్పటి నుంచి. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట అయితే వెళ్తున్నా. సిద్దిపేట ఎందుకురా కోహి, వీళ్ళకు ఈత నేర్పిద్దాం అనుకున్నాం కదా, వాళ్ళ కోసం ట్యూబులు తీసుకురాని పోతున్నాను అనమాట. అంటే ట్యూబులు లేవు, ఒకటి ఆటో ట్యూబ్ ఉండే, అది కూడా పంచర్లు అయిపోయింది, ఎలకలు కొట్టింది మొత్తం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నార్మల్గా స్విమ్మింగ్ పూలలో ఇట్లా కొడతారు కదా, అంటే ఇట్లా కవర్ ట్యూబులు లెక్క ఉంటాయి, అవి 2 తీసుకొస్తే మరి ఉంటుంది కొద్దిగా. వాళ్ళకి భయం కొట్టాలి ఫస్ట్, భయం అయిన తర్వాత మెల్లగా తాడుగట్టెత్తేయచ్చు. కోహి ఈత కొడతావా? నేను పోయి తీసుకొస్తారా అంటే ఇక ఇడవలే తోక ఎంబడి కూడా వస్తున్నాడు. ఎండకు ఉంది కదా, కాలుతుంది. మొత్తానికి అయితే సిద్దిపేటకు వచ్చేసినాం. కానీ షాప్ ఎక్కడ ఉంటుందో, షాప్ దగ్గరనే వెంకటేశ్వర్ల గుడి అయితే ఉంటుంది. అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. మరి షాప్ తీసిందా లేదా? కోహి ఒకవేళ షాప్ తీసలేకపోతే ఆయన ట్యూబులు దొరికారు. చూద్దాం మరి. చాలా మొత్తం యాగమేమో వేస్తున్నట్టు. అయినా సరే మనకు షాప్ అయితే తీసే ఉంది. చలో ఇలా పోవాలి. ఇంత దూరం వచ్చినాక బిస్కెట్ అయిపోయింది. షాపులను అయితే ట్యూబులు లేవట. దానికి ఎదురుగానే ఇంకొక షాప్ ఉంటుంది, వాళ్ళు అడిగొద్దాం మరి. నేను కరెక్ట్ ఎటువంటి పట్టుకొని పోవాలి, ఈత కొట్టేసేయాలి. అదే మనం కథ. ఓకే ఓకే. ఇదే టెంపుల్, ఇక్కడనేమో యాగం లాంటివి చేస్తారు. 2-3 షాపులు తిరిగిన తర్వాత ట్యూబ్లు అయితే దొరికినాయి. 2 తీసుకున్నా, బాగానే పడ్డది. 200కి ఒకటి. ఏదైనా సరే 2 సేమే. నీకు ఏది కావాలి? సరే 2 సేమ్ కలర్ సేమే. అబ్బో బయట ఎండ ఓషం అయితే లేదు. జెర్సేపు బయటకు వేసినందుకే చెమటలు సంపుతున్నాయి. కార్లకు వచ్చి వేసి వేసుకున్నాం, కొద్దిగా ఫ్రీ ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇక. పోమా కోహి. ఇట్లా మన ముంగడి బండి మీద ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, లారీ అయినా సరే, ఏదైనా సరే ఇట్లా పరద కట్టుకొని పోయినప్పుడు ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఏదో మూవీ, జర్నీ మూవీ సీన్ అనుకుంటా. ఇట్లా పరద ఎగిరొచ్చి అద్దం మీద పడి యాక్సిడెంట్ అవుతుంది కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది నాకు. దీన్ని ఇది ఊగుతా ఉంది చూడు. నీకు కూడా అదే గుర్తుకొచ్చిందారా కోహి? ఎట్లా పోతుంది కదా.
నాకు లేపిరా అవన్నీ భయపట్టించింది భయపట్టింది ఉండేదా ట్యూబ్ ఉండేదా ఒకటి ఇట్లా అది ట్యూబే అంటారు కొట్టచ్చు అన్నకు ఫ్రూట్స్ వచ్చినాయి ఏకో ఫిష్లు వచ్చినాయి నీళ్ళైతే తాగుతుండ కోహి నీకు వచ్చినాయిగా అన్నీ తాగుతుంటా ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తింటున్నా కూర వచ్చేసి సోరకాయ పప్పు సో ఫటాఫట్ కానిచ్చేసి వెళ్దాం ఇక వీని ట్యూబ్కి ఏమైందేమో గాలి దిగిపోతా ఉంది వీని మంచిగా నిండలే కొట్టు నన్ను కొట్టనిత్తలేవుగా పో మా కోహిగా చలో చలో మీద తాకుతుంది మెల్ల ఇప్పుడైతే మొదలైనాం ఇక పోదా మారా జై బోలో బజరంగ్ బలికి చలో మొత్తం చెవులకు నీళ్ళు పోతాయి కావచ్చు దూది తెచ్చుకుంటే అయిపోతుండే చెవులకు వాటర్ పోతాయి కావచ్చు We've been driving around singing songs way too loud because we wanna picking up our love friends fill up the car till it bends మెల్లగా పారుకుంటే ఈత కొట్టాలి సరేనా ముక్కులకా ముక్కులకు కూడా పోతాయి సడిది అవుతుంది కావచ్చు నోట్లోకి పోదు మింగదు నీళ్ళు సరేనా ఇక నాన్న కూడా దుంకుతాడు మీతోటి టెన్షన్ పడద్దు మెల్లగా కొట్టాలి ఓకే నిహా ఓకేనా అట్లా అట్లా అంటే అయిపోతుంది కాళ్ళు చేతులు ఊపితే అయిపోయా నిహా ఎట్లా కొడతావు నువ్వు ఎట్లా ఊపుతావు అట్లా అట్లా కొడతావు నిహా చాలా ఖోఖోలు కదా ఎన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మనల్ని ఈత కొట్టబోయేది ఇక్కడనే భలే ఉంది నార్మల్గా ఇది ఉత్త పొక్క తీసిరా అనమాట ఇప్పుడు ఎండాకాలం ఉత్త బోర్లను తీర్చోటం అని చెప్పేసి మా ఫ్రెండ్ ఆయన ఇలా నీళ్ళు పెట్టిండు ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం జమ అయిన ఇలా అన్ని బోర్ వాటర్ ఫ్రెష్ వాటర్ అలా వచ్చిందా ఫిష్ ఫిష్ ఎండాకాలం వచ్చిందా మళ్ళీ ఎండ వచ్చిందా రాయా వేసి వేసి ఏం కాదు పెద్ద అలత్తదేరా ఆడపడ్డది కమాన్ కోహి కమాన్ అటువా కోహి అటు సైడ్ పా ఇటు పోతున్నాం మరి తమ్ముడు నేను గడ్డకి ఏ మస్తు కొడుతున్నావు కోహి కమాన్ గడ్డ వద్దటదా కోయిలు కూడా మస్తు కొడుతుంది కానీ నిహా నన్ను ఎడుతలేడు నిహా కొట్టవా మనం ఇద్దరం బాగుంది కమా నిహా ఇక దూరం పోయిరు కాళ్ళు గిడిచిపోయి నాన్న ఎంత మంచి కొడుతుండో నన్ను ఇడవా ఇడవా ఇక నా పని ఇడవా ఇక్కడ చూడు అన్నయ్య చూడు ఎంత మంచిగా కొడుతున్నా పట్టునా ఇక పోతున్నా నేను పోతున్నా మరి వెనక పోతున్నా నాన్న ఇటు సైడ్ దా 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 వద్దు ఉన్నది పాప అన్నాడు కారు కాడి వారు డ్రెస్ వేసుకో డ్రెస్ అంతా నానుకున్నావు కదా మొత్తానికి ఫస్ట్ డే స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాచ్ అంతా ఎనుకుంది ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం ఇక చాలా అయింది అందరికి రేపు వద్దాం మళ్ళా చాలా పోమా స్విమ్మింగ్కి పోయొచ్చి అలసిపోయి పడుకున్న హీరోస్
అదే పోతుంది. వాట్ అదే పోతుంది. పట్టదురా, అదే పోతుంది. ఒక్కొక్కటి వస్తుంది కదా. పెద్దది మీలో కూడా ఎవరో ఒకరు ఇట్లా ఆడే ఉంటారు. ఎవరో ఆడిరో కింద కామెంట్ చేయరు, చూద్దాం ఎంతమంది ఆడిరు. డిన్నర్ వచ్చేసి సింపుల్, అలా ఏం లేదు, రైస్ టమాటా కర్రీ. సో ఫటాఫట్ కానిచ్చేసేద్దాం. సో ఫైనల్గా ఇది ఈ రోజు బ్లాగ్ అన్నమాట. సో ఫైనల్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.